హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక కలర్ఫుల్ న్యూట్రియంట్ ప్యాక్డ్ 1 pot మీల్ అండి. లంచ్ బాక్స్కి అయితే చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. పొద్దున్నే ఇంకా న్యూట్రియంట్స్ అయితే చెప్పవసరం లేదు, ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. దీన్ని నేను మింట్ రైతాతోటి సర్వ్ చేస్తున్నానండి. అది కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. దీనికోసం నేను సోనా మసూరి రైస్ ఒక 2.5 కప్పులు నేను తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. దీన్ని మంచిగా కడిగేసుకొని ఒక 1/2 అవర్ నేను సోక్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. తర్వాత మనము ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్లో వచ్చేసి కొంచెం పల్లి నూనె, కొంచెం నెయ్యి, లవంగాలు ఒక 4, ఒక ఇంచింత దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఇంకా జావిత్రి అంటారు చూడండి అదొకటి, ఇంకా 1 టీ స్పూన్ అంతా సోంపు వేసుకొని ఇవి మంచిగా చిట్పట్లాడే వరకు వేయించుకుందాము. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు. ఒక పెద్ద సైజు ఆనియన్ని స్లైస్ చేసుకొని 1 టీ స్పూన్ అంత ఉప్పు, అంటే ఆనియన్స్ వేగడానికి నేను వేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ చక్కగా బ్రౌన్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసుకుని మంచిగా వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటాని స్లైస్ చేసుకొని కొంచెము పుదీనా కూడా, చాప్డ్ పుదీనా కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకుంటున్నాం. కారం కోసం ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసామండి, మనము కారపొడి వేయము. సో దాన్ని బట్టి మీరు మీ కారం బట్టి వేసుకోండి. మూత పెడితే ఇది మంచిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఈ 3 రకాల క్యాప్సికమ్స్, ఒక్కొక్కటి మీడియం సైజు ఉండే నా దగ్గర, అవన్నీ కూడా నేను చాప్ చేసి వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు వేసి ఒకసారి మంచిగా వేయించుకుందాం. ప్రతి క్యాప్సికము వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ వస్తే ఇవి వైటమిన్ సి రిచ్ ఉంటాయండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, డైజెషన్కి మంచిది, లో ఇన్ క్యాలరీస్. సో చెప్పలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. రెడ్ క్యాప్సికమ్ అయితే బ్రెయిన్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో మస్ట్ ట్రై రెసిపీ అండి. పిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ. ఇంకా దీంట్లో నేను ఏవైతే నానబెట్టి పెట్టుకున్నానో బియ్యం, అవి వేసేసుకొని ఒక్కసారి హై ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకుంటున్నాను. క్యాప్సికము చాలా ఎక్కువ ఏం అవసరం లేదండి, ఆల్రెడీ అవి చాలా తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఎట్లనో ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. నేను దీనికి డబల్ అమౌంట్ ఆఫ్ వాటర్, అంటే 2.5 కప్పులకి 5 కప్పుల వేడి నీళ్ళు వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. అలాగే దీంట్లో నేను కొంచెం ఒక నిమ్మరసం, ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వచ్చింది, అది వేసుకున్నాను. సాల్ట్ కూడా నేను టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మూత క్లోజ్ చేసేసి ఒక హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ లోపల మింట్ రైతా చేసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకొని దాంట్లో నేను కొంచెం ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర పొడి, ఇంకా ఈ మింట్ చట్నీ వేస్తున్నానండి. మనము చాట్స్లోకి, శాండ్విచ్కి చేసుకుంటాం కదా చట్నీ, అదే ఇది. కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసము, కొంచెం పుట్నాల పప్పు, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. ఇది నాకు ఇంట్లో ఎప్పుడూ రెడీ ఉంటుంది. శాండ్విచెస్కి, చాట్స్కి వాడతాను. సో అదే చట్నీ నేను దీంట్లో కలుపుతున్నాను. చాలా చాలా యమ్మీ ఉంటుందండి మింట్ రైతా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి ప్లస్ దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ఉప్పు మీరు చెక్ చేసుకొని అవసరం పడితే వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం పట్టింది వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మీకు మింట్ రైతా రెడీ. చాలా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఈ క్యాప్సికమ్ రైస్ తోటి. అలా మీరు ఏ 1 pot మీల్ చేసుకున్నా కూడా మింట్ రైతాను ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది మంచిగా ఉడికిపోయింది అండ్ చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము మింట్ రైతా తోటి సర్వ్ చేసుకోవడమేనండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే అసలు క్యాప్సికమ్స్ అనేవి చాలా హైడ్రేటింగ్గా ఉంటాయండి. ఓవర్ 90% దీంట్లో వాటర్ కంటెంటే ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ హెల్త్ కానీ రెగ్యులేట్ చేస్తుంది. పొటాషియం రిచ్ వెజిటబుల్స్. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.